ముందుగా వెలుగు దినపత్రిక చూసినట్లయితే ప్రధాన శీర్షికగా ఇక్కడ కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా అనే శీర్షికతో రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ప్రశ్నిస్తున్న వార్త మనకు ప్రధాన శీర్షికన కనిపిస్తుంది. ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా, సవాల్కు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఆయన గతంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రైతులకి ఏదైతే 500 బోనస్ కానీ తర్వాత రుణమాఫీ కానీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని టిఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలని బాగా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ హామీలన్నీ కూడా పక్కన పెట్టినారని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనకు సవాళ్ళ మీద సవాలు విసురుతున్నారు. దానికి ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి నేను ఈ నెల 9వ తేదీ వరకు రైతు రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తే నువ్వు ముక్కు నెలకు రాస్తావా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు రూపాయలు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా నువ్వు 77,000 కోట్లు మిత్తులకి కట్టినం, బట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం, ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర, పాలమూరు బిడ్డ సీఎం గా ఉండొద్దా, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు అనేటువంటి శీర్షిక మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటిదాకా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి 27,000 కోట్లు మిత్తిలే కట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బట్టి చాలా గట్టోడు, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాడని చెప్పి చెప్తున్నాడు. ఈ నెల ఇప్పుడు ఉన్నటువంటి విమర్శల్ని తీసుకొని వచ్చే 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానంగా గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానీ, తర్వాత పెళ్లిడుకు వచ్చినటువంటి ఆడపిల్లలకి తులం బంగారం ఇస్తా అని చెప్పారు. అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. వరికి అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి అనేక హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 4 నెలలు 5 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు. దానికి అనుకూలంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు, బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత రావడం అనేటువంటిది వాస్తవంగా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని ఈ ఎంపీ ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలకి నమ్మకం ఇవ్వబోతున్నటువంటి విషయాల్ని వేచి చూడాల్సిందే. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పి కూడా ఇంకో మాట చెప్తా ఉన్నారు. ఈ విషయంలోకి వస్తే కూడా బీజేపీ పార్టీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తామనేటువంటి మాట బహిరంగంగానే చెప్పడం, ఇది దేశ ప్రజల్లో ఒక కలవరపాటు గురి చేసేటువంటి విషయమే అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇది అటు బీజేపీ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పడం కానీ, రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పడం కానీ, రాజ్యాంగంలో లౌకికత్వం అనేటువంటి మాటను తీసేస్తామని చెప్పడం కూడా బీజేపీ పార్టీ నాయకులు చెప్పడం, ఒకంత దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకి, మత మైనార్టీ వాళ్ళ ప్రజలకి ఒక రకంగా భయాందోళనకు గురి చేసేటువంటి విషయమే. కాబట్టి ఈ రకంగా కూడా దేశ ప్రజలు ఆలోచిస్తున్న విషయం రేవంత్ రెడ్డి చెప్తున్న మాట మనం ఈ రోజు ఇక్కడ చూసుకోవచ్చు.